అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే ఏం కర్రీ చేస్తున్నానో సర్ప్రైజ్ అండి. చూడండి, ఫస్ట్ అయితే నేను ఈరోజు కర్రీ డిసైడ్ ఎలా చేశానో చూద్దామండి. నేను చిట్టీలు వేసి డిసైడ్ చేశానండి. ఒక దాంట్లో ఫిష్ కర్రీ రాశాను, ఒక దాంట్లో ప్రాన్స్ రాశానండి. చూడండి ఏం కర్రీ చూస్ చేస్తారో మా పిల్లలు చూద్దామండి. పిల్లల దగ్గర తీయించాను. చూడండి మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. మా బాబు తీసాడండి. చూడండి ఏం కర్రీ వచ్చిందో చూద్దాం ఇప్పుడు. చూడండి ప్రాన్ కర్రీ అయితే వచ్చిందండి. అందులో కనిపించడం లేదు లైటింగ్ వలన. ప్రాన్స్ కర్రీ అయితే వచ్చింది. నేనైతే ఇవాళ ప్రాన్స్ కర్రీ చేసేసాను. గుమగుమల ప్రాన్ కర్రీ అయితే చేసేసానండి. చూడండి పచ్చి రొయ్యలు, పచ్చి కొబ్బరి వేసి సూపర్ కాంబినేషన్ అండి. టేస్టీ అయితే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేసుకోండి. దీనికోసం నేనైతే 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను, 3 ఆనియన్, 3 టమాటా, ఇదిగోండి పచ్చి కొబ్బరి, టెంకాయ తెచ్చుకున్నాను, చిన్న టెంకాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఫస్ట్గా అయితే రొయ్యలుని ఉడకబెట్టుకున్నానండి. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనము ఆనియన్ అయితే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలండి. పట్టా, లవంగా, షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసుకున్న తర్వాత అవి వేగాక చూడండి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ కట్ చేసుకున్న ఆనియన్ని అందులో వేసి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయ్యేదాకా మనమైతే ఇంకా కర్రీలోకి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. అది చేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయ్యే వరకు టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకుంటామండి. పచ్చి కొబ్బరిని, టెంకాయ అయితే పగలగొట్టుకున్నానండి. చూడండి పగలగొట్టుకున్నాను. ఈ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. చూడండి టెంకాయ పగలగొట్టుకున్న తర్వాత ఒక 1/2 తీసుకున్నానండి. 1/2 తీసి కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్క ఫస్ట్ అయితే మనం తినాలండి. అప్పుడే కర్రీ అయితే బాగా కుదురుతుంది. కాదండి, జస్ట్ జోకింగ్. ఇదైతే నేను ఊరికే చెప్తున్నాను. చూడండి ఇవన్నీ తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తిన్నా పర్లేదండి, తినండి. స్వీట్గా ఉంటుంది కాబట్టి తినొచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు తినండి. చూడండి తర్వాత అయితే నేను ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నానండి, మొత్తం పేస్ట్ చేసుకునేదానికి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది ఇక పచ్చి కొబ్బరి కాంబినేషన్ అనేది, రొయ్యలు పచ్చి కొబ్బరి కాంబినేషన్ అనేది నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది కర్రీ. చూడండి మిక్సీ జార్లో వేసుకొని నేనైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఆనియన్ అయితే మనవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం రెడ్ కలర్కి చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రై అవుతూ ఉన్నాయి. కలర్ చేంజ్ అయ్యాక మనము ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసానండి నేను. అది కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి అది కూడా ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. మిరియాలు కూడా వేయాలండి. ఇందులో మిరియాలు వేస్తేనే రొయ్యల్లో బాగుంటుంది, ఎందుకంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ అయితే చేంజ్ అయింది. తర్వాత ధనియాల పొడి, కారపొడి వేసుకోవాలి. పసుపు పొడి అయితే మనము రొయ్యలు ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదండి. ఉప్పు కూడా అప్పుడు ఉడకబెట్టేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అవి వేసిన తర్వాత చూసుకొని తర్వాత తక్కువ అయితే వేసుకోవాలండి ఉప్పు అనేది. చూడండి అవి కూడా ఫ్రై అయ్యాక రొయ్యలు యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది ఈ కర్రీ. మాకైతే రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు. ఇప్పుడు అంతగా ఎక్కువ తినట్లేదు. మా పాపకి చాలా ఇష్టం రొయ్యలు, తన కోసం చేస్తానండి ఎక్కువ. ఇదిగోండి గరం మసాలా వేసుకున్నాను. తర్వాత గరం మసాలా వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలండి. కొంచెం సేపు ఉడికించుకోవాలి కర్రీని. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అందరూ ట్రై చేసుకోండి. కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.
వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చూడండి కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. గ్రేవీ చాలా చిక్కగా వస్తుందండి. ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. మా పాపకి వేసి టేస్ట్ చూపించానండి. తనకి ఇష్టం రొయ్యలంటే. చూడండి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది మా పాప. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుందండి రెసిపీ. అందరూ ట్రై చేసుకోండి. చూడండి పాప అయితే తిని చెప్తుంది ఎలా ఉందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.